అందరికీ నమస్తే. మంది పుట్టిన పిల్లలు మా పిల్లలే అని ముద్దులు పెట్టుకుంటారంట. ఇది కేసీఆర్ ఒక సందర్భంలో చెప్పిన మాట. ఎందుకు చెప్పిందంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. అది కరెక్ట్గా కాంగ్రెస్ వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు కదా, ఆ రాజీనామానంట రాహుల్ గాంధీ వల్ల అయిందంట. రాహుల్ గాంధీ రాజీనామా చేయించిందంట. రాహుల్ గాంధీ రంగంలోకి దిగడంతోనే రాజీనామా చేయించిందంట. ఈ దెబ్బలు తిన్న లాఠీ చార్జీల దెబ్బలు తిన్న పిల్లలు, రాత్రింబవళ్ళు నిద్ర లేక తిండి లేక రోడ్ల మీద పండుకున్న పిల్లలు, ఇలా కష్టమేమి లేదా? వాళ్ళు కదా అసలు. రాహుల్ గాంధీ ఎవరు? రాహుల్ గాంధీ వదిలేస్తే కదా ఈ కాక్రోచ్ పార్టీ, ఈ జంజీ అంతా రోడ్ మీదకి వచ్చింది. దీనికి ఒక పెద్ద ర్యాలీ తీసిర్రు. అది కూడా మొత్తం అయిపోయినాక, నిర్ణయం అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా అది ఖచ్చితంగా వాళ్ళకి నష్టం చేసేదే ఉంటుంది. అట్లాంటి కార్యక్రమాలు చేపడతాడు. వాళ్ళకంటే వాళ్ళ పార్టీకి, వాళ్ళ రాహుల్ గాంధీకి నష్టం చేసే పని చేస్తాడు. ఆయన ఎజెండా అదే ఉంటుంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ఒక విజువల్ చూపిస్తాను, చూడండి ఒకసారి. రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇంకెవరో మంత్రి అందరూ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు రాత్రి. ఇది దేనికి క్యాండిల్ ర్యాలీ అంటే, అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో స్టూడెంట్స్ పైన జరిగిన లాఠీ చార్జీకి నిరసనగానంట. వాళ్ళు ఎప్పుడో మధ్యాహ్నమే 2 o'clock 3 o'clock ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. తర్వాత సాయంత్రం 7-8 గంటలకల్లా కొత్త విద్యాశాఖ మంత్రి వచ్చిండు. అయిపోయింది గొడవంతా. ఇప్పుడు వీళ్ళు క్యాండిల్ లైట్ పట్టుకొని మేము సపోర్ట్ చేస్తాం, వీళ్ళు విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పి ఒక ర్యాలీ అనమాట. పెళ్ళైపోయినాక అంటారు కదా ఊపే కూహ అనమాట. పెళ్ళైపోయినాక బాజాలు కొడితే దాన్ని ఏమంటారు? అసలు అక్కడున్న రాహుల్ గాంధీ జంతర్ మంతర్ పోలేదు. రాహుల్ గాంధీని జంతర్ మంతర్ రానియలేదు. ఆ పిల్లలు వద్దు మాకు రాజకీయాలు అంటగట్టొద్దు, మేము రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం అంటే మేము అందరి మీద చేస్తున్నాం అని అర్థం దానికి. వాళ్ళేం కాంగ్రెస్ పార్టీ మీద సంతృప్తికరంగా ఏం లేరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన అసంతృప్తి, ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అక్కడ ఏమీ చేయలేకపోయింది. ఆ అసంతృప్తితోనే మా పని మేము చేసుకుంటామని వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడంట రాహుల్ గాంధీ వల్లనే రాజీనామా చేసినాడు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతారు, వినండి ఒకసారి. రాహుల్ గాంధీ, ఖర్గే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల సహకారంతో మోడీ మెడను వంచగలిగినారు కాబట్టి ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మళ్ళా రాహుల్ గాంధీ వల్ల అయితే అది ఎప్పుడో జరిగింది కదా, అప్పుడు ఎందుకు వెళ్ళి రాహుల్ గాంధీ? ఇప్పుడు ఎందుకు చేసిండు? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయ్యిండు? ప్రధానమంత్రి ఇంటి ముందరికి ఇప్పుడు ఎందుకు పోయిండు? అసలు రాహుల్ గాంధీ పరిగణలోకి తీసుకున్నారా? కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా? ఇప్పుడే కాదు, 12 సంవత్సరాలుగా ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద రాహుల్ గాంధీ ఫైట్ చేసిండా? ఏం చేయలేదే. అది చేస్తే కదా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే. ఈ పిల్లల వల్ల, ఈ జంజీ వల్ల కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ఇది ప్రపంచమంతా చూసింది, దేశమంతా చూసింది, మన తెలంగాణలో కూడా చూసినారు. కానీ వీళ్ళకి ఎక్కడ సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ వాళ్ళని చెప్పుకుంటారో అర్థం కాలేదు. అంటే ఎవరైనా చూస్తారు, ఏమైనా అనుకుంటారు. క్రెడిట్ వాళ్ళకి వేయాలి. 100కు 200% క్రెడిట్ ఆ పిల్లలకి వేయాలి, జంజీకి ఇవ్వాలి, కాంగ్రెస్ జనతా పార్టీకి ఇవ్వాలి 100%. అంతే. ఇక్కడ కేటీఆర్ ధర్నా వేయడం వల్ల రాజీనామా చేయలే. రాహుల్ గాంధీ అట్లా పోయి పచార్లు కొట్టినందుకు రాజీనామా చేయలే. కొడంగల్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రేవంత్ రెడ్డి ఏదో డ్రామా చేసినందుకు రాజీనామా చేయించలే. ఆ విద్యార్థుల ఉద్యమాన్ని తలొగ్గి రాజీనామా చేయించాల్సి వచ్చింది కేంద్రం. తప్పనిసరి పరిస్థితుల్లో చేసినారు. వాళ్ళ మీద అన్ని ప్రయోగాలు అయిపోయినాయి. దేశద్రోహులు, పాకిస్తాన్ ప్రేమికులు, వాళ్ళు వాళ్ళ విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి, అలా అనగదొక్కనికే అన్ని ప్రయత్నాలు చేసి లాఠీ చార్జీలు చేసిండ్రు, ముళ్ళ కట్టెలు పెట్టి కొట్టిండ్రు, వాటర్ పంపులు కొట్టిండ్రు. అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇంకా తప్పదు, వీళ్ళు తగ్గేటట్టు లేరని చెప్పేసి రాజీనామా చేసిండ్రు. దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఏం క్రియేట్ తీసుకోలేదు. బీఆర్ఎస్ వాళ్ళు మామూలునే అయిందని ఎక్కడ చెప్పలేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు రాత్రే పనంతా అయిపోయిన తర్వాత, పెళ్ళంతా అయిపోయినాక మళ్ళీ బాజా భజంత వేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చింది. మామూలునే అయిందని. సరే అనుకుందాం, ఒక మాట అనుకుందాం, రాహుల్ గాంధీ వల్లనే మోడీ తలొగ్గి చేసిండు అనుకుందాం, ఒక మాట అనుకుందాం, ఎందుకైనా మంచిది. నాకు అనిపిస్తుంది, ఒకవేళ సెంట్రల్లో బీజేపీ ఉన్నది కాబట్టి కనీసం 11 రోజుల తర్వాతనైనా వాళ్ళ ఉద్యమానికి తలొగ్గింది. కాంగ్రెస్ కనుక ఉండింటే ఎన్కౌంటర్ చేసి చంపేసేది ఆ పిల్లల్ని ఖచ్చితంగా, నో డౌట్. అట్లాంటి ఉద్యమాలు జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ చాలా దాష్టికంగా వ్యవహరించింది. బీజేపీ సరే దాడి చేసినా, రక్తం గారిపించినా, పిల్లల మీద అటాక్ చేయించినా పోలీసులతోన, లాస్ట్కి ఒక 11 రోజుల తర్వాతనైనా కొంచెమైనా వాళ్ళు పెట్టిన 3 డిమాండ్స్ అంగీకరించింది. రాజీనామా కావచ్చు, ₹1 పరిహారం కావచ్చు, ప్రక్షాళన కావచ్చు, ఏదైనా కావచ్చు. కాంగ్రెస్ ఉంటే అది కూడా చేసేది కాదు, నాకు అర్థమైనంత వరకు. సరే రాహుల్ గాంధీ దగ్గరికి వద్దాం. రాహుల్ గాంధీ చేసిండు అనుకుందాం. రాహుల్ గాంధీ వల్లనే అయింది. ఆ పిల్లలతో ఏం కాలేదు, 1,00,000 మంది నిరుద్యోగులతో కాలేదు. రాహుల్ గాంధీతోనైతే మరి తెలంగాణలో
రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఉన్నాయి, ప్రియాంక గాంధీ ఇచ్చిపోయిన హామీలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఉన్నాయి. నిరుద్యోగులందరూ రాహుల్ గాంధీకి ఎన్నోసార్లు మెయిల్ పెట్టినరు, రాహుల్ గాంధీకి లేఖలు రాసిండ్రు. మళ్ళీ అక్కడ మోడీ మెడల్ ఉంచనికే రాహుల్ గాంధీ వల్ల అయింది, కానీ రేవంత్ రెడ్డి మెడల్ ఉంచలేకపోతుండా? ఇప్పుడు రాహుల్ గాంధీ గొప్పోడా, రేవంత్ రెడ్డి గొప్పోడా? కాంగ్రెస్ పార్టీ బైలాస్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ లైన్ ప్రకారం అడుగుదాం. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి చాయ్ బిస్కెట్ తిని పోయింది కదా రాహుల్ గాంధీ. ఆ ప్రియాంక గాంధీ వచ్చి మహిళలకి 2500 ఇస్తాం, నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, మరి ఎందుకు పిల్లలకు మోపెళ్ళు ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, కరెంటు బండ్లు ఇస్తాం 19 సంవత్సరాలు దాటిన కాలేజీ పిల్లలందరికీ. మరి ఎందుకు రేవంత్ రెడ్డి మెడల్ ఉంచలేకపోతుండు? రాహుల్ గాంధీ చేతనైతే లేదా? సింపుల్గా మాట్లాడదాం. ఇప్పుడు మోడీ మెడల్ వంచింది రాహుల్ గాంధీ వల్లనే అందం, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టే అందం, మనం కూడా ఆయన వల్లనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనుకుందాం. మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎందుకు మెడల్ ఉంచుతలేరు? మెడల్ వంగుతలేవా? ఈయన ఇనుప మెడలా? లేకపోతే ఈయనకు మెడల్ ఉంచితే ఇరిగిపోతే ఆయన భయం అవుతుందా? ఆయన సొంత ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గరనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మెడలే రాహుల్ గాంధీ ఉంచలేకపోతుండు. ఆడ మోడీ మెడల్ ఉంచుతాడు ఆయన? ఒక మాట, మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఈయననే హామీ ఇచ్చిండు. పెన్షన్ ఇప్పిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చిండు. ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రజల తరఫున ఎందుకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డివో మినిస్టర్లయో ఎవరో ఎందుకు మెడల్ ఉంచలేకపోతున్నాడు? ఇది కనుక చేసి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఆ పిల్లలతోనే కాలేదు, రాహుల్ గాంధీ మెడల్ ఉంచినని జనమంతా ఒప్పుకునేవాళ్ళు. తెలంగాణ జనం అయితే పక్క ఒప్పుకునేవాళ్ళు. ఒకవేళ రాహుల్ గాంధీ కనుక ఇక్కడ వీళ్ళ మెడల్ ఉంచి ఇక్కడ ఇచ్చిన హామీలు కనుక అమలు చేపించి ఉన్నింటే, ఇక్కడ రైతుల తరఫున కనుక రేవంత్ రెడ్డి వీళ్ళ మెడల్ ఉంచింటే, అప్పుడు ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఎందుకు మెడల్ ఉంచిండు? ఇప్పుడు అక్కడెక్కడ సాధ్యమైంది, ఇక్కడ ఎందుకు సాధ్యం కాలేదు? ఇంకా విచిత్రం ఏంది తెలుసా? ఇది కూడా రేవంత్ రెడ్డి మాట. రేవంత్ రెడ్డి మాట్లాడాలి తెలుసు కదా, స్పెషల్ అసెంబ్లీ పెడతారంట. స్పెషల్ అసెంబ్లీ పెట్టి 21 ఇయర్స్కే ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేయాలని తీర్మానం చేస్తారంట. ఈయన తీర్మానం ఎట్లుంటావో ఒకసారి ఈయన మాట వినండి. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. ఈయన స్పెషల్ అసెంబ్లీ పెట్టిండు అంటే అది ఉత్తుతుందని అర్థం, గుర్తుపెట్టుకోండి. జస్ట్ జనాలను ట్రాప్ చేయడానికే. ఎందుకంటే అంతకుముందు బీసీలకు 42% రిజర్వేషన్ కోసం 3 సార్లు పెట్టిండు. బీసీ రిజర్వేషన్స్ కోసం 3 సార్లు స్పెషల్ అసెంబ్లీ పెట్టిండు. అయిందా? కాలేదు. కాళేశ్వరంలో కేసీఆర్ను జైలు వేస్తామని చర్చిస్తామని చెప్పేసి 2 సార్లు పెట్టిండు. కాళేశ్వరం మీద స్పెషల్గా పెట్టిండు అసెంబ్లీ సమావేశాలు. తెలంగాణ పెట్టేటివి ఆయన అసెంబ్లీ స్పెషల్ సమావేశాలే. రేవంత్ రెడ్డి ఆయన సమస్యలు ఉన్నప్పుడు డైవర్ట్ చేయడానికి స్పెషల్ అసెంబ్లీ సమావేశాలు అంటాడు. పెట్టిండా? పెట్టలేదు. ఈడ ఎందుకు పెడతా అంటున్నాడు ఈయనంటే, ఈడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్లో జంజీని అట్రాక్ట్ చేసి లీడర్ ఎవరు లేరు. ఇప్పుడు కనీసం బీఆర్ఎస్ పోతే కేటీఆర్ అన్న ఆయన ఆలోచనలు, వయసు కాకపోయినా కేటీఆర్ ఆలోచనలు, లేకపోతే కొంత టెక్నాలజీ పరంగా ఆయన మాటలు, ఆయన ఇంగ్లీష్ స్పీచు అవన్నీ కొంత జంజీకి కనెక్ట్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడేది ఎవరికి కనెక్ట్ కాదు. ముసలోళ్ళకు ఆయన తిట్లే ఎవరు కనెక్ట్ అవుతాయి? ఎవరైనా బూతుగాలు ఉంటే వాళ్ళు కనెక్ట్ అవుతాయి. ఎవరైనా పొద్దుగాలు వేస్తే బూతులే మాట్లాడతారు చూడు, వాళ్ళకైతే రేవంత్ రెడ్డి స్పీచ్ కనెక్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి బాడీ లాంగ్వేజ్, రేవంత్ రెడ్డి పొగరు, అవన్నీ ఎవరు కనెక్ట్ అవుతాయి? తెలంగాణలో ఎవరు కనెక్ట్ అవుతలేవు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు. మిగతా వాళ్ళు ఎవరు జెన్జీని కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు. రాహుల్ గాంధీ జెన్ జీ కాదు, జెన్ టీ, అంటే జెన్ తాతలకి ఏమైనా కనెక్ట్ అవుతాడు కొన్ని రోజుల తర్వాత. ఇక బీజేపీ ఏమో ఇంకా వరుసగా మనం వాళ్ళ పరిణామాలను చూస్తూనే ఉన్నాం కదా, బండి భగీరథ కాంచి దగ్గర నుంచి. మనం అది నెక్స్ట్ వీడియో చేద్దాము. అయితే ఇట్లా ఈయన 21 ఇయర్స్ అని చెప్పి ఒక స్పెషల్ అసెంబ్లీ పెడతా అంటారు. రేవంత్ రెడ్డి ఇంకొక మాట కూడా మాట్లాడిండు, అది కూడా వినండి. आने वाले दिनों में केंद्र में राहुल गांधी प्रधानमंत्री, मंत्रिवर्ग में यही जंजी को विद्या मंत्री बनाने का वादा करता हूं. ये जिम्मेदारी मैं लूंगा. मैं बात करूंगा इंडिया अलायंस से, मैं मिलूंगा हर पॉलिटिकल पार्टी नेता लोगों से. ఏంటంటే భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అక్కడ జంజీ కేంద్ర మంత్రిని ఇప్పిస్తాడని నొప్పిస్తాడంట. ఇప్పుడు మీ గవర్నమెంటే ఉంది కదా, ఇక్కడ ఒక జంజీకి ఇవ్వచ్చు కదా, ఎవరున్నారో చూసి జంజీకి ఇవ్వచ్చు కదా. మీరు జంజీ అయితే కాదు కదా, రాహుల్ గాంధీ అయితే, రేవంత్ రెడ్డి అయితే జంజీ కాదు కదా, విదేశాఖ మంత్రి ఆయనే కదా. అసలు ఇక్కడ పిల్లలు రాత్రి కూడా చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర పిల్లలు లొల్లి పెడితే పోలీసుతో కొట్టించిండు, హాస్పిటల్ ఉన్నాడు ఒక పిల్లగాడు. ఇది ఈయన ఆలోచన. ఈయన మాత్రం జంజీల తరఫున మాట్లాడతాడంట. ఇప్పుడు ఎవరికో ఇవ్వండి, విద్యాశాఖ మంత్రి జంజీకి ఇవ్వండి. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది ఎప్పుడో, అది వచ్చేది ఎప్పుడో, పోయేది ఎప్పుడో తర్వాత విషయం. కానీ ముందు మీ గవర్నమెంట్ ఉన్న దగ్గర ఇప్పుడు జంజీకి ఇవ్వండి. విద్యాశాఖ మంత్రి మీ దగ్గర తీసుకున్నారు, మీరు ఏమైనా జంజీయా? మీ దగ్గర ఏమైనా ఉందా? ఏం లేదు కదా. పోనీ మీరు పెద్ద విద్యావేత్త కూడా కాదు కదా. పోనీ ఏమో మీకు అంతా దేశ విదేశాల మీద అవగాహన ఉంది,
లేకపోతే విద్య మీద పూర్తిగా అవగాహన ఉంది, పిల్లలకి ఏమైనా మెంటర్గా పనికొస్తారంటే ఆ మెంటర్గా కూడా పనికారు. పిల్లలకు మెంటల్ లేపనికి పనికొస్తారు మీరు. మెంటల్ మీ మాటలు వింటే పిల్లలకు మెంటల్ లేదు. ఈ కాలం జనరేషన్కి రేవంత్ రెడ్డి మాటలు వింటే మెంటర్ కాదు రేవంత్ రెడ్డి, మెంటల్ లేపుతాడు జనాలకి. ఇక మీరు కూడా దీని మీద కామెంట్ చేయండి. ఈయన ఏదో జంజీ మొత్తం మా వైపే ఉంది, మేము జంజీ మంత్రిని చేస్తా అంటే మా దగ్గరకు వస్తారు, మేమే అసలు జంజీ వల్ల కాలేదు, మేమే మెడలు వంచామని చెప్పుకుంటున్నారు. దీని కింద కామెంట్ బాక్స్లో మీ కామెంట్ కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.